అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 5th జనవరి షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 కోయిన్స్ అనేటువంటిది నేను అప్డేట్ చేయడం జరిగింది మన యొక్క వెబ్సైట్లో. సో వీటి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చుంటాను, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 సపరేట్గా. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు చదువుకోవచ్చు డైరెక్ట్గా. సో నేను రోజు కూడా మన వెబ్సైట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ డేట్ నుంచి నేను టోటల్ అప్డేట్ చేస్తున్నాను. సో ప్రతిరోజు కూడా 5th జనవరి 4th జనవరి అలాగే మీకు గతంలో చేసినటువంటి 28, 29, 30 సో ఆ డేట్స్ కూడా డైలీ నేను అయితే అప్డేట్ చేస్తున్నాను. సో మీరైతే ఒకసారి మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు రోజు కూడా చెక్ చేసుకోవచ్చు. సో టోటల్ ఆల్మోస్ట్ ఎక్కువ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కలెక్ట్ అయిన తర్వాత నైట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి సంబంధించి సో మీకు యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్లో జరగనటువంటి కంటెంట్ కూడా మనకి ఇక్కడ నేను అప్డేట్ చేస్తుంటాను. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులను అడిగి సో ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేటువంటి కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంటుంది. సో ఇక్కడ నేను షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 తీసుకుంటే కొన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లడ్ దల్హౌసీ డిస్క్రైబ్డ్ విచ్ కింగ్డమ్ యాజ్ ఏ చెర్రీ దట్ విల్ డ్రాప్ ఇన్ టు అవర్ మౌత్ వన్ డే అనేటువంటిది అని ఏ కింగ్డమ్ అన్నాడు అనేటువంటిది ప్రశ్న అయితే వచ్చింది నిన్న మధ్యాహ్నం షిఫ్ట్లో. సో కింగ్డమ్ ఆఫ్ అవధ్, తర్వాత ఇంకా ఓజోన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, తర్వాత ఫ్రంటియర్ గాంధీ, చంద్రయాన్ టు లాంచ్ వెహికల్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో లార్జెస్ట్ కోల్డ్ డెజర్ట్, తర్వాత ర్యాంకింగ్ సంబంధించి, తర్వాత కంప్యూటర్ ఫుల్ ఫామ్స్లో ఏఎస్డిఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. సో నేను ఇక్కడ ఆన్సర్స్ కూడా మీకు అప్డేట్ చేస్తున్నాను, క్వశ్చన్ ప్లస్ ఆన్సర్. సో కాబట్టి మీకు యూజ్ అవుతుంది బాగా. తర్వాత మనకు 1960 చైనా వార్ లేదా ఇండో చైనా వార్ ఏదైతే ఉందో సో అక్కడ ఏ మినిస్టర్ రిజైన్ చేశాడు, డిఫెన్స్ మినిస్టర్ వికే మీనన్. సో ఇది అడిగారు. తర్వాత రైల్వే స్ట్రైక్ 1974 జరిగిన రైల్వే స్ట్రైక్పై ఒక ప్రశ్న వచ్చింది. సో ఈ యొక్క స్ట్రైక్ ఎవరు హెడ్ అంటే ఎవరు లీడ్ చేశారు అనేటువంటిది సో జార్జ్ ఫెర్నాండెస్. తర్వాత కొరమండల్ స్టేట్ అనేటువంటిది వేటిని అంటారు, తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర అంటుంటారు. తమిళనాడు మనకు మెయిన్ ఆప్షన్స్లో. తర్వాత మలబార్ కోస్ట్, కొంకన్ కోస్ట్ గోవా, అలాగే మహారాష్ట్ర, మలబార్ కోస్ట్ కేరళ, అలాగే మనకి ఏదైతే ఉందో సో కర్ణాటక, మలబార్ కోస్ట్, తర్వాత కొరమండల్ కోస్ట్ వచ్చేసి తమిళనాడు వస్తుంటుంది. సో ఇలా కోస్ట్లు ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ లేదా సెకండ్ రౌండ్ టేబుల్ సంబంధించి ఏదో ప్రశ్న అడిగారు, ఎవరు అటెండ్ అవ్వాలనేటువంటిది. సో 1930 ఫస్ట్ రౌండ్ టేబుల్, 1931 సెకండ్ రౌండ్ టేబుల్, 1932 థర్డ్ రౌండ్ టేబుల్, అలాగే పూనా యాక్ట్ సంబంధించి గతంలో అడిగారు 1932 పూనా యాక్ట్. సో ఎవరెవరి మధ్య జరిగింది అనేటువంటిది. 1931 లార్డ్ ఇర్విన్, తర్వాత గాంధీ ఒప్పందం. సో వాటి మీద ప్రశ్నలు వస్తుంటాయి. సో మనకి అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత బుద్ధిస్ట్ కౌన్సిల్ అండి. సో మొత్తం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో అవి ఎక్కడ జరిగాయి, వాటి ప్యాటర్న్ ఎవరు, సో ఎవరు అంటే ఇయర్ ఏంటి, సో అవి కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత కేవ్ సంబంధించి మీకు అడుగుతున్నారు. తర్వాత యాన్షియన్ సిటీస్ సంబంధించి అడిగారు. హైయెస్ట్ మాన్యుమెంట్స్ సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లోని, సో కర్ణాటక. తర్వాత యోగా డే, తర్వాత మజోలి ఐలాండ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ రివర్ మీద ఉందని అడిగారు. సో బ్రహ్మపుత్ర రివర్. తర్వాత షాంఘై ఫెస్టివల్ అనేది మణిపూర్లో జరుగుతుంది. సో అది. తర్వాత అష్టదిగ్గజ ఎవరి కోర్టులో ఉంటారు అనేది తెలిసి శ్రీకృష్ణదేవరాయ. సో ఇలా మనకు ప్రశ్నలన్నీ కూడా రావడం జరిగింది. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించి వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవాలి. ఇప్పుడు ఏవైతే వచ్చాయో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసుకుంటూ వీటికి రిలేటెడ్ చదివితే మీకు నెక్స్ట్ షిఫ్ట్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకు మార్నింగ్ షిఫ్ట్లో ఓల్డేజ్ పోర్ట్ ఏదని అడిగారు, కోల్కతా. సో మరి కొంతమంది అభ్యర్థులు ఓల్డేజ్ పోర్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అనేటువంటిది అడుగుతున్నారు ఈస్ట్ కోస్ట్లో. సో ఆర్టిఫిషియల్ పోర్ట్ అయితే మనకు చెన్నై వస్తుంది, ఓల్డేజ్ పోర్ట్ అయితే కోల్కతా. సో మ్యాక్సిమం అభ్యర్థులతో ఓల్డేజ్ పోర్ట్ అన్నారు, కొందరు ఓల్డెస్ట్ ఈస్ట్ కోస్ట్ పోర్ట్ అంటున్నారు. సో అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్కి ఎవరు అటెండ్ అయ్యారనేది మనకు గాంధీజీ గారు. సో ఎప్పుడు 1931లో జరిగింది, ఆ సంవత్సరంలోనే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కూడా జరిగింది. తర్వాత లిఫో, సో మనకి ఇది స్టాక్స్ క్యూస్ అని మన కంప్యూటర్లో ఉంటాయి, సో జావాలో. సో అక్కడ మీకు లిఫో అని ఫిఫో అని వస్తూ ఉంటుంది. సో లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని. సో లిఫో ఫిఫో, సో ఇవి స్టాక్స్ క్యూస్ అనేటువంటి టాపిక్స్లో వస్తుంటాయి. సో ఇది కొద్దిగా చాలామందికి కన్ఫ్యూజ్ అంటే చదివి ఉండరు, మ్యాక్సిమం బేసిక్ కాదు, ఇది కొద్దిగా హార్డ్గా అడిగినట్టు లిఫో అనేటువంటిది. సో ఇంకా మనకు డ్యాన్స్ డే అడిగారు, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే 29th ఏప్రిల్. తమిళ్ న్యూ ఇయర్ ఎప్పుడు, తర్వాత ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఏది, సో అది. తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మీరు బాగా చూసుకోవాలి. 1913లో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్, 1930 సివి రామన్, తర్వాత మనకు 1998 అమర్త్య సెన్, 2014 కైలాస్ సత్యర్థి, తర్వాత 1979లో అనుకుంటా మనకు మదర్ తెరెసా. మొత్తం 5 మంది సో మన ఇండియన్స్ నోబెల్స్, వాళ్ళ ఏ కేటగిరీలో పొందారు ఏంటంటుంది. అలాగే కొంతమంది నోబెల్ ప్రైజ్ సంబంధించి ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు, తర్వాత డబల్ నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు ఎవరు, సో ఇవన్నీ కూడా చదువుకోవాలి. మరి లీలీగా బ్రాండ్ అంబాసిడర్ అని అడిగారని చెప్తున్నారు రోహిత్ శర్మ. మరి లీలీగా అటువంటిది ఇది ఫుట్బాల్ లీగ్ అండి, సో స్పానిష్ రిలేటెడ్గా. మరి దీని రియల్ మ్యాడ్రిడ్ వాళ్ళు రీసెంట్గా టైటిల్ గెలిచారు, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి న్యూటన్ ఫస్ట్ లా దేని గురించి తెలియజేస్తుంది. తర్వాత డోల్ సాదియా బ్రిడ్జ్ అంటే భూపెన్ హజారికా బ్రిడ్జ్ అంటారు. సో మరి భూపెన్ హజారికా గారికి రీసెంట్గా భారత్ వచ్చింది కాబట్టి ఆయనలో నుండి ప్రశ్నలు అడుగుతుంటారు, సో అవి కూడా చూసుకోండి. తర్వాత నేషనల్ యూత్ డే వచ్చేసి మనకు సో జనవరి 12, ఇంటర్నేషనల్ యూత్ డే అడిగితే ఒకవేళ ఆగస్ట్ 12. సో 12 డేట్ కామన్ కాకుండా నేషనల్ అంటే వివేకానంద జయంతి జనవరి 12, ఇంటర్నేషనల్ అడిగారు అనుకోండి ఆగస్ట్ 12. ఫోర్ట్ విలియం ఎక్కడ ఉంది అంటుండేది, ఎక్కడ కోర్టు ఉంది, అది ఎక్కడంటే కోల్కతాలో ఉంది.
తర్వాత పెప్సైన్ మనకి ఏ యొక్క విచ్ ఆర్గాన్ సీక్రెట్స్ పెప్సైన్ ఎంజైమ్ ఎక్కడ సీక్రెట్ అవుతుందని అడిగారు. సో స్టమక్ అది. తర్వాత సిఏఏ ఫుల్ ఫామ్, తర్వాత ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు, అది చూసుకోండి. తర్వాత ఫస్ట్ లింగ్ స్టేట్, తర్వాత బృహదేశ్వర టెంపుల్. సో ఇది రాజరాజ చోళ. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో మ్యాక్సిమం మనకు యునెస్కో మీద కంపల్సరీగా బిడ్స్ పడుతూనే ఉన్నాయి, అర్థమైందా. తర్వాత నెక్స్ట్ వచ్చి దీనా బ్యాంక్, విజయ బ్యాంక్ దేనిలో మెర్జ్ అయ్యాయి? బ్యాంక్ ఆఫ్ బరోడా. సో దీంతో పాటు మీరు చదువుకోవాల్సింది రీసెంట్గా మెర్జ్ అయినటువంటి బ్యాంక్స్ 3 బ్యాంక్స్ ఉన్నాయి. సో అలహాబాద్ ఏ బ్యాంక్తో మెర్జ్ అయింది, తర్వాత కెనరా బ్యాంక్ ఏ బ్యాంక్తో మెర్జ్ అయింది, సిండికేట్ బ్యాంక్ ఏ బ్యాంక్తో మెర్జ్ అయింది. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్ర బ్యాంకు, తర్వాత ఇంకొక బ్యాంకు ఏది మనకు యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. సో తర్వాత మనకి ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. రీసెంట్ బ్యాంక్ మెర్జర్స్ చదువుకోండి. తర్వాత మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇవి మనకు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు. తర్వాత 8th యూఎన్ సెక్రటరీ జనరల్, ప్రజెంట్ 9 ఉన్నారు. మనకు 8th ఎవరంటే బ్యాన్ కి మూన్ ఇంతకుముందు. సో ప్రజెంట్ ఎవరు అంటే మీరైతే కామెంట్ చేయండి. 9th సెక్రటరీ యూఎన్ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్. తర్వాత ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎస్జే కానియా. ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మనకు బాబ్డే. సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ డైరెక్టర్ రాకేష్ అస్థానా. సో మీ గవర్నమెంట్ హెడ్కి సంబంధించి రా కావచ్చు, తర్వాత ఇస్రో కావచ్చు. సో ఇలా మనకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మినిస్టర్స్. వీళ్ళందరూ కూడా దేనికి ఎవరు హెడ్ అనేది తెలుసుకోవాలి. తర్వాత శివాజీ హాకీ స్టేడియం న్యూఢిల్లీలో ఉంది. తర్వాత కంప్యూటర్ ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ సంబంధించి అడిగారు. తర్వాత రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎప్పుడు నిర్మించారు అనేటువంటిది. సో ఏ దేశం సహకారంతో అందించారని అడగచ్చు. అది సచివాలయంలో ఎక్కడ అడిగారు మన ఏపీ ఎగ్జామ్స్లో. రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహకారంతో అనేటువంటిది, కాబట్టి అది కూడా తెలుసుకోవడం మంచిది. తర్వాత ఖలీఫత్ మూమెంట్ సంబంధించి అడిగారు, ఎవరు లీడ్ చేశారని. అందులో చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆన్సర్స్ నేను ఇచ్చాను చూడండి. తర్వాత కొలోనియల్ రూల్ బెంగాల్. తర్వాత కాటన్ మిల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? తమిళనాడు. తర్వాత సత్యజిత్కి సంబంధించి ఫిలిమ్స్ అడిగారు. తర్వాత ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ చెన్నై. సో ఇది మనకి ఈ విధంగా మనకు చాలా వరకు ప్రశ్నలు వచ్చాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ టాపిక్స్ ఎక్కడ ఏ టాపిక్ మీద మ్యాక్సిమం అడుగుతున్నాడు అనేది గమనించుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేవారు మెయిన్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది ఒకసారి. సో అన్ని టాపిక్స్ చదివే పని లేకుండా ఎగ్జామ్ టైం లాస్ట్ మూమెంట్లో మీరు ఏం చేయాలంటే ఈ రీసెంట్గా మనకి ఏవి అడిగాడు లాస్ట్ 2-3 డేస్లో ఏమేమి అడుగుతున్నాడు అనేది మ్యాక్సిమం మీరు గమనించినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఏ విధంగా అడుగుతున్నాడు ఇప్పుడు కూడా అదే విధంగానే వస్తుంది. మ్యాక్సిమం అవే టాపిక్స్ మీద అడుగుతున్నాడు. సో కాబట్టి నెక్స్ట్ రేపు రాసేటువంటి ఎగ్జామ్ ఎవరైనా కూడా సో వాళ్ళు కూడా సో ఇలాంటి టాపిక్స్ మెయిన్గా మీకు లాస్ట్ అంటే అంతా చదవలేరు కాబట్టి ఇప్పుడు సో ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి ఏ పాయింట్స్ అంటే కీ పాయింట్స్ ఏవేవి రిఫర్ చేసుకొని వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ ఉన్న టాపిక్స్ బేస్ చేసుకొని చదువుకుంటే మీరు ఎగ్జామ్లో ఒక మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ అనేటువంటిది చాలామందికి డౌట్ ఉంటుంది. మ్యాథ్స్ రీజనింగ్ ప్రశ్నలు అనేటువంటిది ఎలా వస్తుంటుంది. సో అటు హార్డ్ కాకుండా అటు ఈజీ కాకుండా మ్యాక్సిమం మీడియం లెవెల్లోనే ఉంటున్నాయి. సో కొన్ని షిఫ్ట్లు అయితే ఆల్మోస్ట్ అలా ఈజీగా ఉన్నాయి, కొన్ని షిఫ్ట్లు వచ్చేసి కొద్దిగా ఆలోచింపజేసే విధంగా అంటే సాల్వ్ ఎక్కువ టైం టేకింగ్ ఉన్నాయి సాల్వింగ్ చేయడానికి. సో రీజనింగ్ ప్రశ్నలు సో అలా రావడం జరుగుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం మీరు సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ అనేటువంటిది అంతా కూడా మీ యొక్క ప్రాక్టీస్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు వివిధ రకాల మోడల్స్ అంత త్వరగా ఎగ్జామ్లో చేయగలరు. సో ఇంకా జీకే అనేటువంటిది మీరు జీకే కానీ కరెంట్ అఫైర్ కానీ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారనేటువంటిది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత అంటే ఏ టాపిక్స్ మీరు చదువుకున్నటువంటిది. ఇంకా మ్యాథ్స్ తర్వాత రీజనింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా మన టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీరు చదువుకున్నట్టయితే ఇంకా ఆ టాపిక్ మీకు వచ్చింది అనుకోండి, క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. మీకు మోడల్ అంటే మీకు ఆన్సర్ సాల్వ్ చేయడం రావాలంతే. కానీ జీకే కరెంట్ అఫైర్లో మాత్రం ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. సో అది సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు జీకే క్వశ్చన్స్ తక్కువ చదివినట్టయితే మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు బాగా ఆన్సర్ చేయాల్సింది. అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని కూడా అటెంప్ట్ చేస్తే మీకు అక్కడే ఆల్మోస్ట్ ఎక్కువ మార్క్స్ గెయిన్ అవుతారు. ఇక్కడ జీకే ప్రశ్నలు అనేది ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మనం చదివిన వస్తాయి లేదో కూడా చెప్పలేం. సో మ్యాక్సిమం ఏమంటే మీరు వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో గతం ఆల్మోస్ట్ మన ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకి వెబ్సైట్లో ఆల్మోస్ట్ మనకి 28వ తేదీ నుంచి మొత్తం అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఆ యొక్క 28వ తేదీ నుంచి టోటల్ ఇప్పటివరకు మనకి ఎన్ని షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగింది చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు 3 రోజులు ఇప్పుడు 2 రోజులు మొత్తం 10 షిఫ్ట్ల వరకు ఇప్పటివరకు 10 షిఫ్ట్ల ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి. సో ఈ 10 షిఫ్ట్లకు సంబంధించిన జీకే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ అఫీషియల్ క్వశ్చన్స్ 95% ఇందులో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 5% అలా రాని కూడా ఉండొచ్చు. సో ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు డౌట్తో చెప్పడం వల్ల సో 2-3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సో అది షిఫ్ట్లో చూసుకున్నట్టయితే సో ఇదండి. సో ఇలా మీరు ప్రతిరోజు కూడా ఇంకా నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇంకా ఒక 2 నెలల ఎగ్జామ్ జరుగుతాయి నెక్స్ట్ ఫేజ్ కూడా. సో ఇలా అన్ని ఫేజ్లో జరిగిన ఎగ్జామ్స్ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం. సో మీరైతే రోజు చెక్ చేసుకోవచ్చు. వీడియోస్ అనేటువంటిది రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే అనాలిసిస్ వీడియో అనేటువంటిది చేయడం కొద్దిగా కష్టమవుతుంది. సో ఎందుకంటే మనకు ఉన్నటువంటి వర్క్స్ వల్ల కొద్దిగా చేయలేకపోతున్నాం. సో కాబట్టి మ్యాక్సిమం మన వెబ్సైట్లో అయితే మనం అప్డేట్ చేస్తాం. సో వీడియో చేయాలంటే ఆల్మోస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి.
సో అందుకోసం అనేసి గతం చూసుకుంటే మీరు లాస్ట్ 2 డేస్ నుంచి వీడియోస్ కూడా రావట్లేదు. ఫస్ట్ 3 డేస్ వచ్చాయి కానీ సో లాస్ట్ 2 డేస్ నుంచి మనకు వీడియోస్ కూడా రావట్లేదు. సో కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే ఉంటుందో సో ఆ ట్యాబ్ను కూడా అయితే ఫాలో అవుతుండండి. కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి వెళ్ళి చూస్తే మీరు అక్కడ నేను అప్డేట్ చేస్తుంటాను. సో ఒకసారి మన వెబ్సైట్లో అప్డేట్ అయిపోయింది అనుకోండి, సో నేను అక్కడ వచ్చేసి మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తుంటాను. సో లింక్ అనేటువంటిది చూసుకున్నట్టయితే మన కమ్యూనిటీ ట్యాబ్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి 5th January షిఫ్ట్ 2కి సంబంధించి నేను ఆల్రెడీ అప్డేట్ చేసేస్తున్నాను. ఇక్కడ లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చేసి చదువుకునేసేయచ్చు. సో మ్యాక్సిమం నేను వీడియో లేకుండా కూడా కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఫాలో అవుతుండండి. లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడైనా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అర్థమైందా? సో వీడియో అనేటువంటిది రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే కంపల్సరీ వీడియో చేయాలంటే సో మనకు అంటే సరైన సమయంలో మనము సిస్టమ్ దగ్గర ఉన్నట్టయితే వీడియో చేయడానికి అవుతుంది, లేదంటే చేయలేం. కాబట్టి అదే ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేటువంటిది అప్డేట్ చేయడానికి అయితే మనకు ఎలాగైనా మనకు మొబైల్ అయినా సరే నేను కంటెంట్ అనేటువంటిది అప్డేట్ చేసి మీకు లింక్ అనేటువంటిది షేర్ చేయగలను. సో అది ఓకే అండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ కూడా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మనకు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు రికమెండేషన్ అయితే ఇస్తుంది. మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి రాకున్నా సరే ఆటోమేటిక్గా మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ కూడా మీకు చూపిస్తుంటుంది. సో వీళ్ళంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన రోజు కమ్యూనిటీ ట్యాబ్ని అయితే చెక్ చేస్తుండండి. అలాగే ఇంకా మన వెబ్సైట్లో చూసుకుంటే మీకు డైలీ కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి. మన యాప్ ఉంది, సో యాప్ లింక్ కూడా కింద ఉంటుంది. అక్కడ కూడా మీకు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ ఉంటాయి, చూడొచ్చు. సో ఎన్నో మనకు ఆల్మోస్ట్ నేను 6 to 7 months నుంచి నేను కరెంట్ అఫైర్స్ అయితే ఎగ్జామ్స్ పెడుతున్నాను, చూడొచ్చు మీరు. సో ఎన్నో రోజుల కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో మీరు రైట్లీ రాయొచ్చు. సో ఇప్పుడు మనకు 1-2 వరకు నేను అప్డేట్ చేస్తున్నాను. సో 3-4 సంబంధించి కరెంట్ అఫైర్ అప్డేట్ చేయాలి. సో మ్యాక్సిమం మీకు డైలీ అన్నా ఉంటాయి, లేదంటే 2 డేస్కి ఒకసారి అన్న కరెంట్ అఫైర్ టెస్ట్ అప్డేట్ చేస్తుంటాం. ఎందుకంటే ఒక రోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు కూడా. సో సండేస్ అలాంటి టైంలో ఏమన్నా పెద్ద అంటే వీకెండ్స్లో తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం మనకు ఫస్ట్ 3 days వీక్లో మండే, ట్యూస్డే, వెన్స్డే కొద్దిగా ఎక్కువ వస్తాయి కరెంట్ అఫైర్స్. ఇక లాస్ట్ వెళ్ళే కొద్దిగా మనకు కరెంట్ అఫైర్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమం అపాయింట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మ్యాక్సిమం మండేస్ ఆ టైంలోనే జరుగుతూ ఉంటాయి. సో అది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా రోజు ఫాలో అవ్వండి, మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మనకు డైలీ కూడా చెక్ చేస్తుండండి, జీకే గురించి అప్డేట్ చేస్తుంటాం. సో ఇదండి అప్డేట్ అయితే. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.